అమ్మో! బీరకాయ అనేవాళ్ళ నుండి ఆహా! బీరకాయ అనిపించేస్తుంది ఈ కూర. మరి బీరకాయ మసాలా కూర. బీరకాయని ఏ విధంగా వండినా కూడా బీరకాయ అంటే చాలా బోరుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా వండినా కూడా ఈ టేస్ట్ అయితే రాదు. మరి ఈ టేస్టీ మసాలా బీరకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ బీరకాయ మసాలా కూరకి నేనిక్కడ ఒక కేజీ వరకు బీరకాయలు తీసుకుంటున్నాను. బీరకాయలు ఎన్ని తీసుకున్నా కూడా కూర అయితే మాత్రం చాలా కొంచెమే అవుతుంది. మరి ఈ బీరకాయ కూర కోసం లేతగా ఉన్న బీరకాయలనైతే తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు బీరకాయలని ఈ విధంగా పొట్టు అయితే తీసేస్తున్నాను. ఈ పొట్టుని పడేయక్కర్లేదండి. బీరకాయని చక్కగా ఇలా చెక్కేసుకున్న తొక్కుతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం నువ్వులో లేదంటే పల్లిలో కానీ వేసుకుని పచ్చడి చేసుకున్నారంటే నోటికి కమ్మగా ఉంటుంది. మరి ఈ విధంగా బీరకాయ అయితే నేను ఇక్కడ తొక్క అయితే తీసేస్తున్నాను. చూసారు కదా ఎంత లేతగా తాజాగా ఉన్నాయో చూడండి. ఇలా ఉన్నవైతే బీరకాయ కూరకి చాలా బాగుంటాయి. చూసారు కదా ఇలాగైతే బీరకాయలని చక్కగా చెక్కేసుకున్నాను. చూడండి ఎక్కడా కూడా మచ్చ అనేది లేదు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు అయితే. ఇలా ఉన్నాయి అయితే కూరకి చాలా బాగుంటాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇదే మాదిరిగా నేను ఇక్కడ పొట్టు అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఈ పొట్టు అయితే నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. తర్వాత వీటిని పచ్చడి చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇప్పుడు ఈ బీరకాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. బీరకాయలని ఈ విధంగా తొడిమెలు తీసేసి ముందుగానే వీటిని కడిగేసుకోవాలండి. ఎందుకంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కడుక్కుంటే దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకా దాంట్లో మనం తిన్నా కూడా పిప్పే ఉంటుందండి. కాబట్టి వీటిని ఇలా పెద్ద ముక్కలుగా ఉండగానే కట్ చేసేసి కడిగేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇక్కడ బీరకాయలని అంతా కూడా చక్కగా ఇలాగా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను. కూర ఎందులో వండుకుంటామో ఆ గిన్నె అయితే తీసుకోవాలి. ఇలా గిన్నె తీసుకున్న తర్వాత అందులోనే బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయని నేను ఇక్కడ 2 తీసుకున్నాను. మీరు ఒకవేళ 1 కేజీ బీరకాయలు తీసుకుంటే కనుక ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానంటే నేను ఇక్కడ 2 స్పూన్లు వేసాను. పావు స్పూన్ పసుపు వేసాను. అలాగే కారం కూడా ఇక్కడ నేను మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్లు అయితే కారం వేశాను. మా కారం అయితే తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంకొక స్పూన్ అయితే వేశాను. 2 స్పూన్ల ధనియాల పొడి అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ చిన్న స్పూన్ యూజ్ చేస్తున్నానండి కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లోనే కొంచెం చూడండి ఇక్కడ ఒక 4 వరకు లవంగాలు వేస్తున్నాను. అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్క వేస్తున్నాను. ఇప్పుడు వీటిని డైరెక్ట్గానే వేసేసుకోవచ్చండి. పొడి అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. మసాలా అనేది మనకి ఎక్కువ తగలకుండా చాలా లిమిట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలాగే కొంచెం ఆయిల్ వేశాను. అలాగే ఇందులో కొంచెం వాటర్ వేశాను. చూసారు కదా ఇందులో అట్రాక్షన్ వాటరేనండి. చాలామంది బీరకాయలో వాటర్ ఉంటాయని చెప్పి వాటర్ వేయకుండానే కూర వండేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాటరే దీనికి అట్రాక్షన్ అండి. చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అయితే. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు వంట చేసుకోవడానికి ఇబ్బంది పడేటప్పుడు ఈ విధంగా ఈ కర్రీ అయితే చెప్పండి, చాలా సింపుల్గా చేసేసుకుంటారు. ఇలా అన్నీ కూడా చక్కగా కలిపేసి పెట్టేసుకుని స్టవ్ అయితే వెలిగించి దీనిని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఉడికించుకోవాలి. ముందు కాసేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చిన్న మంట పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాము. చూసారు కదా ఒక 5 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించాం కదా. ఇలా అయితే కర్రీ అయితే తయారైంది. మధ్యలో ఒక్కసారి అయితే కలుపుకోవాలి. చూసారు కదా మనం వాటర్ వేసాము. అలాగే బీరకాయలో ఎక్కువ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అన్నీ కూడా వచ్చేసి ఇలా అయితే వచ్చింది. మనం బీరకాయలో వాటర్ వేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా అయితే మన కూర అయితే మసాలా కూర రెడీ అవుతుందండి. బీరకాయ చూసారు కదా ఆయిల్ అయితే బయటికి తేలిపోయింది. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కూర చక్కగా రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి దేంట్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. మసాలా కర్రీ బీరకాయ అమ్మో బీరకాయ అనే వాళ్ళకి
చక్కగా ఆహా బీరకాయ అని అనిపిస్తుందండి ఈ కర్రీ. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చివరిలో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గుమగుమలాడిపోతుందండి కూర అయితే. మంచి మసాలా ఫ్లేవర్తో, అలా అని ఎక్కువ మసాలా కూడా లేకుండా చక్కగా మంచి ఫ్లేవర్తో అయితే ఉంది మన కర్రీ. చూసారు కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా దగ్గరగా వచ్చేసింది. బీరకాయ గుమగుమలాడిపోతుంది. మరి మనం మసాలా వేసాం కదా, అద్దిరిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. అసలు రైస్తో తింటుంటే అయితే అసలు ఇంకా ఆగట్లేదండి. అంత బాగుంది. అసలు ఎంత తింటున్నామో తెలియనంత ఇదిగా ఉంది కూర అయితే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.